హాయ్ ఫ్రెండ్స్, నేను కళ్యాణ్ మాట్లాడుతాను. ఇప్పుడు ఈ బండి ఉంది కదా, ఈ బండి ఇప్పుడు వచ్చే షిప్లో మనము అవతలకి మన తెలంగాణ బార్డర్లకి ఆ టెంపుల్కి మనం షిప్లో తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు పడవల. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ మనం చుట్టూ దిగి మళ్ళీ కర్ణాటక వెళ్ళలేం కాబట్టి మేము వెళ్ళాల్సింది హైదరాబాద్ కాబట్టి మనము ఈ బైక్ అనేది అక్కడ వచ్చే పడవలో ఎక్కిస్తాం. ఎక్కించి అక్కడి నుంచి ఆ ముందరికి తీసుకెళ్తాం అన్నట్టు. అక్కడ కనిపించే టెంపుల్ వచ్చేసి మనం ఈ బండి ఎక్కిస్తాం అన్నట్టు. మొత్తం ఈ ఫ్రెండ్ చూపిస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మళ్ళీ మళ్ళీ మావాడు వస్తుంది చూడు. అదే మళ్ళీ మేము వెళ్ళిపోతున్నాడు హైదరాబాద్కే. ఆడ మేమైతే మరి బండిని షిప్లో అయితే ఎక్కియాలి. మావాడు కూడా ఉన్నాడు కాబట్టి వచ్చే పడవ మాకు ఉంచి అన్నట్టు. బండి ఎక్కించుకొని మనం అతలికి దాటింగా అప్పుడు మనం కొల్లాపూర్ అట్లా హైదరాబాద్ అవుతాం అన్నట్టు. అయితే మన ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి వీడియో కూడా ఎక్సలెంట్ ఉంటుంది. అక్కడ టెంపుల్ గుడి మాత్రము మార్చి ఏప్రిల్ మే ఈ 3 నెలలు మాత్రమే గుడి ఓపెన్ ఉంటుంది. మళ్ళీ వాటర్ ఎక్కువ వస్తే గుడి మొత్తం జూలైలో మళ్ళీ గుడి మొత్తం మునిగిపోతుంది కాబట్టి క్లోజ్ అవుతుంది అన్నట్టు. మనకు కొన్ని జెండా ఒక్కటే కనిపిస్తుంది. తర్వాత ఈ వాటర్లో ఇట్లా పడవలో చెప్తే పంపిస్తారు. అంతే. ఇప్పుడు ఏమున్నా ఇప్పుడు జూన్ వరకు ఓపెన్ ఉంటుంది కాబట్టి వాళ్ళని రావాలనుకున్న వాళ్ళు ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా రావచ్చు అన్నమాట. అందరూ థ్యాంక్ యూ. మన వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చే పడవ గురించి వెయిట్ చేస్తారు అన్నట్టు. ఆ పడవలో పోతే అవతలకి మన సోమశిల గుడికి ఎంట్రీ అవుతాం అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ పడవలో దిగి అటు పోతారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు పడవలకి మళ్ళీ ఇంకా మంది పబ్లిక్ అక్కడ పోతారు అన్నట్టు. మేమైతే ఇప్పుడు మా బండిని పడవలు ఎక్కించినాము. ఇప్పుడు పడవలు ఎక్కించినాక వీళ్ళందరూ చూడండి, వీళ్ళందరూ కూడా నెక్స్ట్ పడవలో పోతారు అన్నమాట. ఇప్పుడు మా బండి అయితే ఇప్పుడు మేమైతే నేను మా ఫ్రెండ్ పడవలో బండి ఎక్కించినాం అన్నమాట. బండి ఎక్కించి మేము వెళ్తున్నాము. తర్వాత ఇప్పుడు అక్కడ మనము తెలంగాణలోని సోమశిల గుడికి మనం ఎంట్రీ అవుతాం అన్నట్టు.